మనం ఒక ఐటీఐ రిజిస్ట్రేషన్ మనం ఆన్లైన్లో ఎలా చేసుకోవాలి, సో వీడియోలు తెలుసుకుందాము. అందుకోసం సంబంధించి మనం క్రోమ్ ఓపెన్ చేసుకొని టీఎస్ఐటీ అని చెప్పేసి ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మనకు ఐటీఐ అడ్మిషన్ తెలంగాణ స్టేట్ అని చూపిస్తుంది. సైట్ మీద క్లిక్ చేయాలి. సైట్ లింక్ డిస్క్రిప్షన్ కూడా నేను కింద ఇస్తాను. సో మనకి ఈ విధంగా సైట్ అని ఓపెన్ అయిపోతుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ అని చెప్పేసి. సో ఇక్కడ మనం టీజీఐటీ అడ్మిషన్ 2024 సంబంధించి చూసుకోవచ్చు. మీరు అప్లై చేసుకునేటప్పుడు, రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అసలు మీ ఏరియాలో ఏమేమి ఐటీఐ కాలేజ్ ఉన్నాయో చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇది చాలా మంది చెక్ చేసుకోరు. సో అందుకోసం ఐటీఐ సెక్షన్లోకి వెళ్ళి సీట్స్ ఓపెన్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఐటీఐ టైప్ గవర్నమెంటా, ప్రైవేటా, ఫ్రీ సీటా లేకపోతే ప్రైవేట్ సీటా. సో మీ ఏరియాకి సంబంధించి చెక్ చేయాలంటే సెర్చ్ బాక్స్లో సో నేను సపోజ్ ఎగ్జాంపుల్ సంగారెడ్డి అని ఇస్తున్నాను. సో సంగారెడ్డి అని క్లిక్ చేసిన తర్వాత సో మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట. సో సంగారెడ్డిలో మనకు ఐటీఐ టైప్ ఎలా ఉంది, గవర్నమెంటా, ప్రైవేటా, సో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ఐటీఐ టైప్, సో ఫ్రీ సీటా లేకపోతే ప్రైవేట్ సీటా, సో ఐటీఐ కోర్స్ ఏంది, అదేవిధంగా డ్యూరేషన్ ఏంది, మనకు ఎన్ని సంవత్సరాల డ్యూరేషన్ ఉంది, 1 ఇయరా 2 ఇయరా అని చెప్పేసి మనకు చూపించడం జరుగుతుంది. సో మళ్ళీ మనము అంటే నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్ళినట్టయితే సో ప్రైవేట్ కాలేజెస్ కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. సో మీరు చెక్ చేసుకొని మీరైతే కాలేజ్ అని అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు ప్రైవేట్ కాలేజ్ మనకు ఫీ పేమెంట్ కూడా చూపించడం జరుగుతుంది 16,500 అని చెప్పేసి. సో ఇవన్నీ ప్రైవేట్ కాలేజ్ కొన్ని గవర్నమెంట్ ఉంటాయి. సో ఇప్పుడు మనం అప్లికేషన్ సంబంధించి ఓపెన్ చేసుకున్నట్టయితే క్లిక్ టు అప్లై మీద క్లిక్ చేసుకొని సో మనకు సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట. సో న్యూ రిజిస్ట్రేషన్ సైన్ ఇన్ 2 చూపిస్తుంది. అదేవిధంగా గైడ్లైన్స్ కూడా చూపిస్తుంది ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీ యొక్క పేరు, అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క మెయిల్ ఐడి, అదేవిధంగా ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవాలన్నమాట. సో ఆ పాస్వర్డ్ కూడా 6 డిజిట్స్ పాస్వర్డ్ ఉండాలి. తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసుకొని సైన్ అప్ అయితే కావాల్సి ఉంటుంది. తర్వాత మనం బ్యాక్ టు లాగిన్ మీద క్లిక్ చేసుకొని అంతకన్నా ముందు మీ మెయిల్కి ఒక మెసేజ్ వస్తుంది అనమాట. ఆ లింక్ వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని మీ యొక్క ఐడిని మీరు యాక్టివేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీ యొక్క చూసుకోవచ్చు మెయిల్ ఐడి, నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ బటన్ మీద క్లిక్ చేయాలి. సో కన్ఫర్మ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇది చెప్పాను కదా మీకు ఒక మెయిల్ ఐడి, మీ మెయిల్కి ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని మీరైతే మీ అకౌంట్ని వెరిఫై చేసుకోవాలన్నమాట. వెరిఫై చేసుకున్న తర్వాతనే మీకు లాగిన్ ఆప్షన్ అని మీకు చూపించడం జరుగుతుంది. సో మళ్ళీ మనము బ్యాక్ టు హోమ్ పేజ్ మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మళ్ళీ మనం క్లిక్ టు అప్లై మీద క్లిక్ చేసుకొని మళ్ళీ సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఆల్రెడీ మన రిజిస్ట్రేషన్ అని అయిపోయింది. సో సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో సో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క పాస్వర్డ్ అంటే మీరు రిజిస్ట్రేషన్ టైంలో మీరు ఏ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకున్నారో సో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. రిమెంబర్ మీరు క్లిక్ చేసుకున్నాం అనుకోండి మీ పాస్వర్డ్ అనేది సేవ్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ మై అప్లికేషన్ 2 ఆప్షన్ చూపిస్తుంది. సో మై అప్లికేషన్ మీద అయితే మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో అది అప్లికేషన్ మొత్తం అయిపోయినాక అప్లికేషన్ వ్యూ అని మనం అది సెకండ్ పార్ట్ అనమాట. సో మై అప్లికేషన్ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అనమాట. సో మీ యొక్క డీటెయిల్స్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ యొక్క అప్లికేషన్ పూర్తి ఫిల్ చేయాల్సి ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్లో సో మీ యొక్క నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అనమాట. సో అప్లికెంట్ నేమ్ ఏంది, సో అప్లికెంట్ నేమ్, అదేవిధంగా వాళ్ళ యొక్క ఫాదర్ నేమ్ ఏంది అని చెప్పేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళ యొక్క మదర్ నేము, అప్లికెంట్ యొక్క మదర్ నేము, సో ది డేట్ ఆఫ్ బర్త్ ఏంది, అదేవిధంగా జెండర్ అంటే మేలా ఫీమేలా అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మదర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అంటే డేట్, మంత్, ఇయర్. దీనికి ఏజ్ లిమిట్ అనేది ఏమి ఉండదు మనకు ఐటీఐ రిజిస్ట్రేషన్కి. సో బిలో ఏజ్ లిమిట్ వచ్చేసి 14, ఎబో వచ్చేసి 14 అప్పర్ ఉండాలి. సో దీనికి ఇంత ఏజ్ అని ఏం లేదు, ఏజ్ వారైనా అప్లై చేసుకోవచ్చు. తర్వాత మీ యొక్క క్యాస్ట్ అనమాట, ఓసీనా, బీసీనా, ఎస్సీ, ఎస్టీనా ఎంటర్ చేసుకొని ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ హోల్డర్ అయితే ఎస్ లేకపోతే నో అని ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఒకవేళ ఈడబ్ల్యూఎస్ ఎస్ అని ఎంటర్ చేస్తే సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎక్స్ సర్వీస్ అని ఎస్ అనవా లేకపోతే లోకల్ స్టేటస్ అని అడగడం కూడా జరుగుతుంది. లోకల్, నాన్ లోకల్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆర్ఫిన్ అని అడుగుతుంది. ఒకవేళ అనాథ అయితే మీరు ఇంకా అనాథ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు సెకండ్ సెక్షన్లో అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ చూపిస్తుంది. సో బిల్డింగ్ అని హౌస్ నెంబర్ అంటే మీ యొక్క హౌస్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది యాజ్ పర్ ఆధార్ ప్రకారం. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. సో మీ ఎస్ఎస్సి మేము యాజ్ పర్ ఆధార్ సేమ్ ఉండాలి, లేకపోతే మీ అప్లికేషన్ అది రిజెక్ట్ చేస్తారు. అది చూసుకోండి కంపల్సరీగా. తర్వాత మీ యొక్క సిటీ నేమ్, టౌన్, విలేజ్ ఏంది, తర్వాత మీ యొక్క స్టేట్ ఏంది, మీ యొక్క డిస్టిక్ ఏంది, తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు, తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు. మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది అంటే మీరు అప్లికేషన్ టైంలో ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో త్రూఅవుట్ ఇయర్ మీకు అదే మొబైల్ నెంబర్ ఉంటుంది. చేంజ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉండదు. తర్వాత మెయిల్ ఐడి, మొబైల్ ఐడి నెంబర్ చెక్ చేసుకోవచ్చు. సో సేవ్ అండ్ నెక్స్ట్ అని ప్రొసీడ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇంకో సెక్షన్ ఓపెన్ అయిపోతుంది అనమాట. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటనమాట. సో మీరు 8th పాసా లేకపోతే 10th పాసా. సో మన క్వాలిఫికేషన్ వచ్చేసి 8th అనమాట. ఐటీఐకి 10th కూడా పెట్టుకోవచ్చు. తర్వాత మీ యొక్క యూనివర్సిటీ బోర్డ్ ఏంది, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఏంటిది,
అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సో మీ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట. సో మీ ఏరియాలో క్వాలిఫై అయ్యారు ఐటెక్ అని చెప్పేసి అడుగుతుంది. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంటర్ చేసిన తర్వాత సో మీ మార్క్స్ జీపీ అయినా లేకపోతే మార్క్స్ మీకు ఏ విధంగా ఉండే ఎంటర్ చేసుకొని తర్వాత ఇక్కడ మెయిన్ వచ్చేసి అనమాట. సో మీకు యాజ్ పర్ ఎస్ఎస్సి సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2 లైన్గా ఉంటాయి అనమాట. సో యాజ్ పర్ ఎస్ఎస్సి మేము ఏ సబ్జెక్ట్ అయితే ఉంటుందో ఆర్డర్ వైజ్ అసెండింగ్ ఆర్డర్లో ఆ సబ్జెక్ట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీకు ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఏ లాంగ్వేజ్ ఉంది, ఫస్ట్ లాంగ్వేజ్ ఉందా లేకపోతే థర్డ్ లాంగ్వేజ్ ఉందా, ఇప్పుడు సెకండ్ లాంగ్వేజ్ ఉందా, మీ ఫస్ట్ సబ్జెక్ట్ ఎంటర్ చేయాలి. ఇట్లా లైన్గా ఎంటర్ చేసుకొని యాజ్ పర్ ఎస్ఎస్సి మెమోలో మీకు ఏ లాంగ్వేజ్ ఉంటాయో సేమ్ ఇక్కడ వచ్చేయాలన్నమాట, బండకూడదు అనమాట అది. తర్వాత మీ యొక్క గ్రేడ్ పాయింట్ అనమాట. సో మీకు ఎంత గ్రేడ్ వచ్చినా ఎంటర్ చేయాలి. తర్వాత ఆటోమేటిక్గా మనకు పాయింట్ స్కోర్ అనేది తీసుకుంటుంది క్యాలిక్యులేట్ చేసుకొని. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ అనమాట. సో ఇక్కడ మీ యొక్క అప్లికెంట్ ఫోటో అనమాట. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో బిలో 100 KB ఉండాలి. అది మీరు మొబైల్లో తీసుకొని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత అప్లికెంట్ సిగ్నేచర్ అనమాట. సో సిగ్నేచర్ వచ్చేసి కూడా మనకు బిలో 100 KB ఉండాలి. తర్వాత మీ యొక్క 10th అంటే ఒరిజినల్ మెమో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏదో జిరాక్స్ మనం అప్లోడ్ చేసినామంటే మన యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. తర్వాత మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, మీ యొక్క బోనఫైడ్ అంటే మీరు 8th to 10th అప్లోడ్ చేయాలి అనుకుంటున్నారు అనుకో, బోనఫైడ్ అన్ని ఒకటే PDF ఉండేటట్టు అప్లోడ్ చేయాలి. తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి వన్స్ మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క ప్రిఫరెన్స్ అనమాట. సో మీరు ఏ కాలేజ్లో ఇవ్వాలనుకుంటున్నారు మీ ప్రిఫరెన్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. కాలేజ్ టైప్ ఐటీ, గౌటా, ప్రైవేట్ సెలెక్ట్ చేసుకొని ట్రేడ్ ఏది అంటే మీరు ఏ ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నారు. సో ఆ ట్రేడ్కి ఎన్ని సీట్స్ ఉన్నాయో కూడా నేను స్టార్టింగ్లో చెప్పాను, చెక్ చేసుకోవచ్చు. అలా సేవ్ అండ్ లాక్ ప్రిఫరెన్స్ మీద క్లిక్ చేసుకుంటే లాక్లో పడిపోతాయి అంట మన వెబ్ ఆప్షన్స్ అయినా లాక్లో పడిపోతాయి. తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకుంటే మన అప్లికేషన్ ప్రివ్యూ అనేది మనకి ఇలా చూపించడం జరుగుతుంది. సో ఇందులో మన మిస్టేక్స్ ఉంటే ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని చేసుకోవచ్చు. సో మన డీటెయిల్స్ అని ఇప్పటిదాకా మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అని ఇందులో మనకు చూపించడం జరుగుతుంది. సో అని చెక్ చేసుకోవాలి మంచిగా. సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనం కరెక్షన్ చేసుకోవచ్చు. తర్వాత మనము సేవ్ అండ్ ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత మళ్ళీ మనకి చూపిస్తుంది ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని చెప్పేసి సేమ్ అదే చూపిస్తుంది. ప్రొసీడ్ ఫర్ పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మనం 100 రూపీస్ అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ సో నెట్ బ్యాంకింగ్ అయితే మనకు 10 రూపీస్ ఛార్జ్ ఎక్స్ట్రా అయితే పడుతుంది. యూపీఐ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ ద్వారా అయితే మనం 100 రూపీస్ అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత సో ప్రొసీడ్ టు పేమెంట్ అని క్లిక్ చేసుకొని పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత సో మనం బ్యాక్ టు అప్లికేషన్ మీద క్లిక్ చేసుకొని మన స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. కన్ఫర్మ్ అని వచ్చింది. సో ఎడిట్ అండ్ వ్యూ మీద క్లిక్ చేసుకుంటే మన అప్లికేషన్ అనేది మనకు చూపించడం జరుగుతుంది. దీన్ని ప్రింట్అవుట్ తీసుకుని పెట్టుకోవచ్చు. ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్, టేక్ కేర్.